ఈ నెల 6న సీఎం జగన్ ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. అందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు అధికారులు. ప్రజల సాగు, తాగునీటి అవసరాలను తీర్చేందుకు నిర్మించిన వెలుగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేయనున్నారు సీఎం జగన్. ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల వరప్రదాయిని ప్రజల ఆశాజ్యోతి వెలుగొండ ప్రాజెక్టు పనులు దాదాపు పూర్తయ్యాయి. దీంతో రేపు సీఎం జగన్ ప్రాజెక్టును జాతికి అంకితం చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. నెల్లూరు, కడప జిల్లాల వరప్రదాయిని ప్రజల ఆశాజ్యోతి ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న వెలుగొండ ప్రాజెక్టు పనులు దాదాపు పూర్తయ్యాయి. ఈ వెలుగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేసేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రేపు వెలుగొండ ప్రాజెక్ట్ టన్నెల్ 2 వద్దకు వచ్చి దాన్ని ప్రారంభించనున్నారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ ఏదైతే వరద నీరు ఉందో దానిని ఈ ప్రాజెక్టుకు తీసుకొచ్చి దానిని 2 సొరంగ మార్గాల ద్వారా ప్రజలకు అందించేందుకు ఈ ప్రాజెక్టును సిద్ధం చేసి రూపకల్పన చేయడం జరిగింది. రూపకల్పన చేసిన నాటి నుండి దాదాపు 30 సంవత్సరాలుగా దీనికి సంబంధించినటువంటి సొరంగం పనులు జరుగుతూనే ఉన్నాయి. అయితే మొదటి సొరంగం పని పూర్తయినప్పటికీ రెండో సొరంగంలో సుమారు 25 కిలోమీటర్ల మేర ఈ సొరంగం తీయాల్సి ఉండటంతో భారీగా ఉండేటువంటి కొండల అడుగు నుంచి కూడా ఈ సొరంగాన్ని తీశారు. ఈ సొరంగం పనులు పూర్తి కావడంతో ఈ సొరంగాన్ని ఓపెన్ చేసేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రేపు ఈ వెలుగొండ ప్రాజెక్ట్ టన్నెల్ 2 వద్దకు రానున్నారు. దాదాపు 30 మండలాలకు సంబంధించి ప్రకాశము, నెల్లూరు, కడప జిల్లాలకు సంబంధించి సాగునీటిని, అదేవిధంగా సుమారు 15 లక్షలకు పైగా ప్రజల మంచినీటిని అందించేందుకు ఈ ప్రాజెక్టును సిద్ధం చేయడం జరిగింది. 43.5 లక్షల ఎకరాల సాగునీటి ధ్యేయంతో రూపొందినటువంటి ఈ ప్రాజెక్ట్ దాదాపు 30 మండలాలకు సంబంధించిన ప్రజల యొక్క తాగు, సాగునీటి అవసరాలను తీర్చే విధంగా రూపొందించారు. అయితే ప్రాజెక్టుకు సంబంధించి ప్రధానంగా ఉన్నటువంటి ఈ గొట్టిపడియ, సుంకేసుల, కాకర్ల గ్రామాలకు సంబంధించి సహజసిద్ధంగా ఏర్పడినటువంటి కొండలకు ఆనకట్టను నిర్మించి ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేశారు. ఈ కొండల నడుమ ఉండేటువంటి ఖాళీ ప్రాంతంలో ప్రాజెక్టును ఏర్పాటు చేయడంతో భారీగా నీటిని కూడా ఈ నిల్వ చేయడానికి వీలుగా ఉంటుంది. ఈ నిల్వ చేసిన నీటిని ప్రధానమైనటువంటి టన్నెల్ 1, టన్నెల్ 2 అనేటువంటి 2 సొరంగ మార్గాల ద్వారా 30 మండలాలకు అందించేందుకు దాదాపు పనులన్నీ కూడా పూర్తయ్యాయి. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చి టన్నెల్ 2ను జాతికి అంకితం చేయనున్నారు. రేపు ఉదయం 10:30 గంటలకు బయలుదేరినటువంటి సీఎం ఇక్కడికి వచ్చేసి 11:30 గంటలకు ఈ ప్రాజెక్టు వద్దకు చేరుకోనున్నారు. ప్రాజెక్టు వద్దకు చేరుకున్న తర్వాత ప్రాజెక్టు వద్ద ఎవరైతే బెనిఫిషియర్స్ ఉన్నారో వారితో మాట్లాడేందుకు ఒక సభా వేదికను కూడా ఇక్కడ సిద్ధం చేశారు. అనంతరం ఫైలాన్, ఆ ప్రాజెక్టుకు సంబంధించిన ఫైలాన్ ఓపెనింగ్, తర్వాత వ్యూ పాయింట్ వద్దకు వచ్చి ప్రాజెక్టును విజిట్ చేయటం, తర్వాత లోపలికి వెళ్ళేసి టన్నెల్ 2ను ఇన్స్పెక్షన్ చేయటం కూడా ఇందులో భాగంగా జరగనుంది. అనంతరం ఏదైతే టన్నెల్ 2 ఉందో దాని ఇన్స్పెక్షన్ పూర్తయిన తర్వాత మరలా అక్కడి నుంచి హెలిప్యాడ్ వద్దకు వచ్చి తిరిగి మరలా తాడేపల్లి వెళ్ళనున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లను మరియు ముఖ్యమంత్రి కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను కూడా ఇక్కడ అధికారులు శరవేగంగా పూర్తి చేస్తూ ఉన్నారు. ఈ పర్యటనకు సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలను కూడా అధికారులందరూ కూడా ఇక్కడే ఉండి పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది. హెలిప్యాడ్, మరి అదేవిధంగా సభా ప్రదేశంతో పాటుగా ఈ టన్నెల్ ఓపెనింగ్ అన్నీ కూడా దాదాపు పూర్తయిన పరిస్థితి అయితే ఇక్కడ మనం గమనించవచ్చు. రేపటికి సంబంధించి సీఎం ఏర్పాట్లో భాగంగా కాన్వాయ్కి సంబంధించినటువంటి ట్రయల్ రన్ కూడా ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది. కొంతసేపట్లో ఈ హెలికాప్టర్ యొక్క ట్రయల్ రన్ కూడా జరగనుంది. అయితే రేపు సీఎం సభకు సంబంధించినటువంటి దాదాపు అంతా ప్రొడక్షన్ కూడా భారీ పోలీస్ బందోబస్తుతో జెడ్ కేటగిరీలో ప్రొడక్షన్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసింది మనం గమనించవచ్చు. ఇది మొత్తం కూడా ఈ ప్రాజెక్టు పరిధి ఏదైతే ఉందో ఇది డీప్ ఫారెస్ట్, నల్లమల ఫారెస్ట్లో ఉన్న నేపథ్యంలో ప్రొడక్షన్ కూడా భారీ స్థాయిలో ఇక్కడ ఏర్పాటు చేశారు. అధికారులందరూ కూడా దీనికి సంబంధించినటువంటి పనుల్లో నిమగ్నమై పనులను దాదాపు పూర్తి చేశారు. ఫైలాన్కు సంబంధించిన ఏర్పాట్లతో పాటుగా ప్రజలతో సమావేశమయ్యేటువంటి సమావేశం మరియు అదేవిధంగా టన్నెల్ ఇన్స్పెక్షన్, దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా దాదాపు కంప్లీట్ చేసిన పరిస్థితి ఉంది. వెలుగొండ ప్రాజెక్ట్ 2వ టన్నెల్ వద్ద నుండి వీడియో జర్నలిస్ట్ వాసుతో శ్రీనివాస్, స్వంత్రా న్యూస్.